హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వచ్చేసి వివో V15 నుంచి మనం అయితే మొబైల్ అయితే వచ్చిందంటే దీని గురించి ఒకసారి అయితే మనం తెలుసుకుందాం. చూడడానికి అయితే లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా స్లిమ్గా ఉంది. మనకు 6000 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ ఇది వచ్చేసి మనకైతే కర్వ్డ్ 3D కర్వ్ డిస్ప్లేతో రావట్లేదండి, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. మనకైతే వీవింగ్ యాంగిల్ కానీ మనం గేమ్స్ ఆడుకోవడానికి కానీ లేకపోతే ఏమైనా ఎడిటింగ్ కానీ చేసుకోవడానికి కానీ మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మొబైల్ వచ్చేసి. మనం ఒక్కసారి దీని ఫ్యూచర్స్ గురించి అయితే ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఒకసారి దీన్ని చూసుకున్నట్లయితే మీరు వచ్చేసి ఇది మనకు వచ్చేసి ఫన్ టచ్ వాయిస్తో రన్ అవుతున్న మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి దీన్ని కంప్లీట్ స్పెసిఫికేషన్కి వచ్చేస్తే మనం ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది చూడండి. అదేవిధంగా చూసుకుంటే దీంట్లో వచ్చేసి 3 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి 8GB ర్యామ్, 128GB, 8GB 256GB, 12GB 512GB అండి. ఇది వచ్చేసి మనకు 6.7 inches డిస్ప్లే అండి, క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లేతో వస్తుందండి మనకు వచ్చేసి ఇది. అదేవిధంగా చూసుకుంటే ఇది వచ్చేసి మనకు 7.57 mm 3D స్టార్ AG ఫ్రంట్ గ్లాస్తో అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్ట్రాంగ్ ఉందని కూడా వీళ్ళైతే చెప్తున్నారండి. అదే చూసుకుంటే మనకైతే ఫ్రంట్ కూడా మనకైతే 50 MP విత్ AI కెమెరాని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి 50 MP వాయిస్తో స్టెబిలైజేషన్ తోటి మనకైతే జీఎస్ లెన్స్ తోటి మనకైతే కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా సెకండరీ కెమెరా చూసుకుంటే 50 MP వైడ్ యాంగిల్ కెమెరా అండి విత్ జీఎస్ లెన్స్తో వస్తుందండి ఇది కూడా మనకు వచ్చేసి. అదేవిధంగా ఓవరాల్ లైట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇది వచ్చేసి 2.0 వర్షన్తో వస్తుందండి, అంటే చాలా అప్డేటెడ్ వర్షన్ అండి. అదే స్పీకర్స్ చూసుకున్నట్లయితే మనకంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుందండి. ఇది వచ్చేసి మనకు IP68 అండ్ IP69 రెండింటితో అయితే మనకైతే ఉంటుందండి ఇది వచ్చేసి మనకు. అదేవిధంగా చూసుకుంటే మనం వచ్చేసి మనకైతే డే టు డే లైఫ్ యూజేజ్లో ఉన్న కెమెరా ఫీచర్స్ కంటే బెటర్ కెమెరా ఫీచర్స్ అయితే మనకైతే దీంట్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి. వివోలో మనకు వచ్చేసి V50లో చూసుకుంటే V50 అండ్ X200 అయితే ఇవి మాత్రం మనకైతే చాలా ప్రీమియం కెమెరాస్తో వచ్చే మొబైల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మనకు మొబైల్లో వచ్చేసి మనకైతే 6000 బ్యాటరీ రావడం వల్ల మనం అయితే ఈజీగా దీన్ని అయితే మనం 1.5 డే నుంచి 2 days వరకు అయితే మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అండి. మనకైతే అదేవిధంగా దీంట్లో చూసుకుంటే మనకైతే 90 వాట్ ఛార్జర్ అనేది సపోర్ట్ చేస్తుంది. మనకైతే దీంట్లో 90 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకైతే చాలా క్విక్గా అనేది ఛార్జ్ అయితే అవుతుందన్నమాట. అదేవిధంగా ఒకసారి మనం ఔరా లైట్ని చూసుకుంటే మనకు ప్రీవియస్లో అయితే ఓన్లీ ఔరా లైట్ కింద ఆటో అండ్ ఆటో ఆన్ ఆఫ్ అని చెప్పేసి మనకు ఒకటే ఆప్షన్ ఉండేదండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఔరా లైట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేయడం వల్ల లైట్ అనేది చాలా హెవీగా వస్తుంది. దీన్ని మనం తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఒక 3 స్టెప్లో అయితే మనకైతే ఇవ్వడం అనేది జరిగింది. లైట్ ఎంత ఎక్కువ కావాలి ఎంత తక్కువ కావాలని చెప్పేసి మనకైతే స్టూడియో క్వాలిటీ లైట్ లాగా మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఔరా లైట్ని అయితే మీకు ఆటో నుంచి తీసి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఏ విధంగా మనం సెట్ చేసుకోవచ్చో. ఆటోలో ఉంచుకుంటే మనం అయితే ఆటోమేటిక్గా దాని క్లారిటీ అనేది అది మన రెడ్ కలరా బ్లూ కలరా అని చెప్పేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ తెలుసుకుని ఆటో మోషన్లో మనకైతే ఫోటోలు అయితే క్యాప్చర్ చేస్తుంది. లేదు మనం మాన్యువల్గా చేసుకోవాలనుకుంటే మాత్రం ఆటోల నుంచి తీసేసి ఇక్కడ ఉంది కదండి ఈ బటన్ సెట్ చేసుకొని మనం ఆ కలర్ టెంపరేచర్ పరంగా మనం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా మనకైతే కలరు రెడ్ కలర్లోకి వచ్చింది, బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ ఇక్కడ చూసారు కదా. ఈ విధంగానైతే మనం అయితే దీన్ని అయితే మనం అయితే సెట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. మనం అలా విధంగా దీన్ని ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ ఒక ఫ్లాష్ లైట్ లాగా కూడా మనం అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి దీంట్లో మనకు వీడియోలోకి వెళ్ళినట్లయితే వీడియోలో వచ్చేసి మనకైతే 720 అండ్ 30 ఫుల్ HD 60 fps అండ్ 4Kలో కూడా మనకైతే వీడియో అయితే రికార్డ్ చేస్తుందండి. అలాగే మనం ఫ్రంట్ చూసుకున్నా కూడా మనకైతే ఫ్రంట్ కూడా మనకు 4Kలో అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తుందండి. మనకైతే దీనిలో డే టు డే లైఫ్ యూజేజ్లో మనం చూడడానికి అయితే అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా చూసుకున్న అయితే మనకైతే చాలా అంటే చాలా బాగా ఉంది ఫోన్ అయితే. దీని గురించి ఇంకొక ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, వెళ్ళైతే ఒక లుక్ అయితే వేయండి. మరిన్ని వివరాల కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ప్రజెంట్ అయితే మన దగ్గర V50 అయితే మనకైతే ఉందండి. V50 Pro వచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దీన్ని ఒకసారి ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి పై సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉండు, దాంతోపాటుగా మనకైతే సెకండరీ స్పీకర్ గిల్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూ అప్ అండ్ డౌన్ అండ్ అదేవిధంగా చూసుకుంటే మనకైతే స్విచ్ ఆన్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బాటంలో చూసుకుంటే స్పీకర్ గిల్, అలాగే చూసుకుంటే మెయిన్ మైక్, టైప్ సి పోర్ట్, మనకైతే సిమ్ ట్రే ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏమీ లేదండి.
బ్యాక్ సైడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్ ఫినిష్గా ఇవ్వడం అయితే జరిగింది. లుక్ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా స్లిమ్గా ఉంది. మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.